ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనం 2 పదాలకి సరైన అర్థం తెలుసుకోవాలి. ఒకటి మనసు, 2 బుద్ధి. ముందు మనసు. మనసుకు ఒక రూపం ఉండదు కాబట్టి దాన్ని మనం చూపించలేం. కానీ అది మనందరిలో ఉంటుంది. జంతువుల్లో కూడా ఉంటుంది. చాలామంది మైండ్ అంటే మెదడు అనుకుంటారు. కానీ మైండ్ అంటే ఇంగ్లీష్‌లో మనసు అని అర్థం. మెదడుని బ్రెయిన్ అంటారు. మనం సహజంగా మనసు అనగానే గుండెను ఊహించుకుంటాం. కానీ మనసు అనేది ఒక శారీరక అవయవం కాదు. మన శరీరంలోని అవయవాలు, ఇంద్రియాలు మరియు బాహ్య ప్రపంచాల మధ్య జరిగే చర్యలు, ఇంకా ప్రతిచర్యలకు కారణంగా మనం అనుభూతి చెందే మార్పులకు ప్రతిరూపమే మనసు. మనసు అనగానే మనం గుండెని ఎందుకు ఊహించుకుంటామంటే, మన శరీరంలో మరియు మన శరీరం బయట జరిగే ఎటువంటి మార్పులకైనా ముందు భౌతికంగా స్పందించేది హృదయమే. ఇలా అతి చిన్న మార్పులకు కూడా స్పందిస్తుంది కాబట్టి గుండె మనసును నిర్వచించే ఒక రూపకం. ఇకపోతే బుద్ధి. బుద్ధి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ముందు ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, ఇంకా చర్మం వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. సెన్సెస్ అని ఇంగ్లీష్‌లో అంటారు. వీటిని జ్ఞానేంద్రియాలు అని ఎందుకంటారంటే మన శరీరం లోపలికి వచ్చే బాహ్యమైన సమాచారం అంతా వీటి నుంచే వస్తుంది. ఆ సమాచారాన్ని జ్ఞానం అంటారు. ఈ సమాచారం అంతా మెదడులో స్టోర్ అయ్యి బుద్ధిని తయారు చేస్తుంది. ఈ బుద్ధి ద్వారా మనం చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేయకుండా జాగ్రత్తగా ఉంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. గుంపులో భాగంగా ఉన్న మనుషులు ఎప్పుడూ నిజం కోసం ఆరాటపడరు. ఎవరైతే వాళ్ళని మాయాలోకంలో వాళ్ళ తప్పులను మర్చిపోయేలా చేస్తారో వారు వీరికి గురువులవుతారు. ఎవరైతే వీళ్ళ భ్రమలను తొలగించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు వీళ్ళ భ్రమలకు బాధితులవుతారు అని అంటారు గుస్తవ్ లేబాన్. సైకాలజిస్ట్ కార్ల్ యుంగ్ ఏమంటారంటే మానవాళి యొక్క ఉనికికి ఉన్న అపాయం కరువులో, భూకంపాలో, క్యాన్సర్‌లో లేదా రోగాలను కలుగజేసే సూక్ష్మజీవులో కాదు. అది కేవలం మనిషి మాత్రమే. దానికి కారణం మనిషి ఈ సైకిక్ ఎపిడమిక్స్ నుంచి అంటే సామూహిక ఉన్మాద సంక్షోభాల నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఇటువంటి పద్ధతులను అనుసరించకపోవడమే. ఈ సైకిక్ ఎపిడమిక్స్ అన్ని ప్రకృతి వైపరీత్యాల కన్నా అత్యంత వినాశనకరమైనవి. మాస్ సైకోసిస్ సమాజానికి పట్టిన ఉన్మాదం. అసలు ఉన్మాదం అంటే ఏంటి? ఒక మనిషి తన మనసు మీద నియంత్రణ కోల్పోయి తన మెదడులో తయారయ్యే భ్రమలను ఇంకా కల్పిత కథలను నిజాలుగా భావించి ఆ అస్థిర మానసిక స్థితిలో బ్రతుకుతూ ఉంటాడు. దాన్నే ఉన్మాదం అంటారు. దాన్నే పిచ్చి, వెర్రి అని కూడా అంటారు. మరి ఉన్మాద సమాజం అంటే ఏంటి? సమాజంలో ఉన్న ప్రజలందరూ వారి మనసుపై నియంత్రణ కోల్పోయి అస్థిర మానసిక పరిస్థితిలో ఉంటే దాన్నే ఉన్మాద సమాజం అనొచ్చు. ఇలా ఒక సమాజం మొత్తం ఉన్మాదులుగా మారుతుందా అంటే ఖచ్చితంగా మారుతుంది. దీనినే మాస్ సైకోజెనిక్ ఇల్‌నెస్ అంటారు. చరిత్రలో మరియు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నో సంఘటనలు దీనికి రుజువులుగా ఉన్నాయి. 1450 నుండి 1750 ఈ సంవత్సరాల మధ్యలో మంత్రసానులనే నెపంతో ఎందరో అమాయకులైన ఆడవారిని చంపేశారు. 1518లో స్ట్రాస్‌బ్రో అనే గ్రామంలో ఒక మనిషి డాన్స్ వేయడం మొదలుపెట్టగా అతనితో కలిసి వందల మంది ఆపకుండా రోజుల పాటు ఎగిరి ఎగిరి రక్తపోటుతో గుండాగి ఇంకా మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి ఎంతోమంది మరణించారు. ఆ సంఘటనను డాన్సింగ్ ప్లేగ్ అంటారు. భారతదేశంలో కేవలం 1817వ సంవత్సరంలోనే సతీ సహగమనం పేరుతో 700 మందికి పైగా వితంతువులను చంపేశారు. ఇటువంటి సంఘటనలను పరిశీలించి కార్ల్ యుంగ్ ఏమంటారంటే ఎవరైతే సమాజంలో ఇటువంటి స్థితి ఏర్పడడానికి కారణమవుతారో వారు నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలు లోపించి బుద్ధిహీనులుగా, అన్యాయంగా, బాధ్యతారాహిత్యంగా, భావోద్వేగాలకు గురవుతూ అస్థిరమైన మానసిక స్థితితో నమ్మడానికి వీలు కాని విధంగా వీరుంటారు. అంతేగాక వ్యక్తిగతంగా వారు సహించలేని లేదా భరించలేని నేరాలను ఇంకా అక్రమాలను గుంపులో కలిసిపోయి స్వేచ్ఛగా ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా చేసేయగలుగుతారు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే
ఈ ఉన్మాదం పట్టిన గుంపులో భాగంగా ఉన్నవారికి ఏం జరుగుతుంది అనే విషయం మీద ఏమాత్రం అవగాహన లేదా నియంత్రణ ఉండదు. ఎలా అయితే ఒక ఉన్మాది తనలో జరుగుతున్న తప్పులను స్వయంగా తెలుసుకోలేడో, అలాగే ఒక ఉన్మాది గుంపులో భాగంగా ఉండేవాడు ఆ గుంపు యొక్క ఉన్మాదాన్ని తెలుసుకోవడం అనేది చాలా క్లిష్టమైన పని. అసలు ఈ సామూహిక ఉన్మాదం అంటే ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకునే ముందు, అసలు ఒక వ్యక్తి గుంపుతో సంబంధం లేకుండా ఏ విధంగా ఉన్మాదిగా మారతాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బాహ్యమైన ఎన్నో కారణాల చేత ఒక మనిషి ఉన్మాదానికి గురవుతాడు. ఉదాహరణకి మద్యపానం సేవించినప్పుడు, తలకు ఏదైనా గట్టిగా దెబ్బ తగిలినప్పుడు, పుట్టుకలో ఏవైనా లోపాలున్నప్పుడు, ఇలా ఎన్నో కారణాల వల్ల మనిషి ఉన్మాదిగా మారతాడు. కానీ ఇక్కడ మన సమస్య బాహ్యమైన కారణాల వల్ల వచ్చిన ఉన్మాదం కాదు. మానసికంగా ప్రేరేపింపబడడం వల్ల వచ్చిన ఉన్మాదం. ఇలా మానసికంగా మనల్ని ప్రేరేపించి మన యొక్క నియంత్రణను మనం కోల్పోయేలా చేసే కారణాలేంటంటే విపరీతమైన మన ప్రతికూల ఆలోచనలు. అంటే మన నెగెటివ్ థాట్స్. ఉదాహరణకి కోపం, భయం, ఆందోళన మొదలైన భావోద్వేగాలు మనల్ని ఉక్కిరిబిక్కిరికి గురిచేస్తాయి. ఎవరైనా అలాంటి ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నప్పుడు సహజంగా ఆ స్థితి నుంచి ఉపశమనం కోరుకుంటారు. ఎందుకంటే అటువంటి మానసిక స్థితిలో ఎక్కువసేపు ఉండడం అనేది మనల్ని శారీరకంగా బలహీనపరుస్తుంది. మానసిక క్షోభను మనం 2 విధాలుగా ఎదుర్కొంటాం. మొదటిది, మన బాధ లేదా భయం వెనుక ఉన్న మూల కారణాలకు వెళ్ళి ఆ అపాయాన్ని తొలగించుకోవడం, లేదా మనసు మీద నియంత్రణ కోల్పోయి ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోవడం. ఉన్మాద స్థితిలో ఉన్న మనిషికి తన యొక్క బుద్ధి మరియు జ్ఞానాల మీద నియంత్రణ ఉండదు. తద్వారా నిజానికి, అబద్ధానికి మరియు మంచి, చెడుకు మధ్య గల వ్యత్యాసాలు గుర్తించే విచక్షణ కోల్పోతారు. తన బాధలను మర్చిపోయేలా చేసే భ్రమలను, ఇంకా భ్రాంతి భావనలను నమ్మడం మొదలుపెడతారు. తద్వారా ఏ విషయాలైతే వారిని మానసిక క్షోభకు గురి చేస్తాయో వాటి నుంచి తప్పించుకుంటారు. 20వ శతాబ్దం నాటి మానసిక వైద్య నిపుణుడైన సిల్వానో అరియేటి స్కిజోఫ్రెనియా అనే మానసిక స్థితి మీద ఎంతో విస్తృతంగా పరిశోధనలు చేశారు. ఆయన ఉన్మాది యొక్క ఆలోచన విధానాన్ని ఈ విధంగా వివరించారు. రోగికి ఏదైనా తెలియని ఒక కొత్త అనుభూతి కలిగినప్పుడు అతను భయానికి, ఆందోళనకి మరియు అయోమయానికి గురవుతాడు. అతనికి కలిగే అనుభవాలను వివరించడం అనేది అసాధ్యంగా అనిపిస్తుంది. దాన్నే ఫేజ్ ఆఫ్ పానిక్ అంటారు. ఇప్పుడు ఈ భయం మరియు అయోమయ స్థితి నుంచి బయటపడడానికి భ్రమించే తన బుద్ధి నుంచి తన కల్పనా శక్తితో తనకు అనుకూలంగా తన భయానికి ఇదే కారణమని అందరికీ నిరూపించగలిగే ఒక కథను సృష్టించుకుంటాడు. దాన్నే సైకాటిక్ ఇన్సైట్‌గా అరియేటి పిలుస్తారు. ఇన్సైట్ అని ఎందుకు అన్నారంటే, రోగి తను చెప్పే కథ తన కల్పనల నుండి కాకుండా నిజంగా తన అనుభవాల నుంచి వచ్చిందని భావిస్తాడు. ఈ విధంగా ఉన్మాది తన బాధ మరియు భయం నుండి బయటపడినప్పటికీ వారి కల్పన కథల వల్ల ఇతరులకి హాని జరుగుతుంది. ఇలా ఒక బలహీనమైన వ్యక్తి తన ప్రతికూలమైన భావోద్వేగాల కారణంగా ఉన్మాదిగా మారినప్పుడు ఒక బలహీనమైన ప్రజా సమూహాన్ని కల్పిత కథల ద్వారా, ఊహల ద్వారా లేదా బెదిరింపుల ద్వారా భయానికి గురిచేసి తద్వారా ఆ సమూహాన్ని ఉన్మాదులుగా మార్చడం అనేది అంత కష్టమైన పనేం కాదు. ఈ పిచ్చి లేదా ఉన్మాదం అనేది భ్రమల కారణంగా పుడుతుంది కాబట్టి అది ఎక్కడ ఏ విధంగా పుట్టి ఏ ఏ రకాలుగా రూపాంతరం చెందుతుంది అనేది చెప్పలేము. కానీ ఈ ఆధునిక ప్రపంచంలో టొటాలిటేరియనిజం అనే నిరంకుశ పాలనా విధానం, దీనివల్ల మాస్ సైకోసిస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆర్థర్ వర్స్లూయిస్ అంటారు. ఈయన టొటాలిటేరియనిజం అంటే నిరంకుశ పాలన, దీనిని ఏ విధంగా నిర్వచించారంటే, నిరంకుశ పాలన అనేది ఒక ఆధునిక పరిపాలనా విధానము. ఈ విధానంలో మానవ హక్కుల నిర్మూలనే పాలించే వారి లక్ష్యం. ఈ వ్యవస్థలో పాలించేవారు, వారి కింద బానిసలు మాత్రమే ఉంటారు. ఆ బానిసలే బాధితులు. ఈ నిరంకుశ పాలనా విధానంలో మానవ సమూహం 2 వర్గాలుగా విడిపడి ఉంటుంది. పాలించేవారు, పాలించబడేవారు. ఈ 2 వర్గాలు ఒక రకమైన మానసిక రోగస్థితికి పరివర్తన చెంది ఉంటాయి. పాలించేవారు వారిని వారు భగవంతుల్లాగా మానవులలో ఉండే లోపాలకు
అతీతులుగా, అధికార దాహంతో, భయంకరమైన అహంకారంతో ఉంటారు. పాలించబడేవారేమో నిస్సహాయుల్లా, ఆధారం లేకపోతే బ్రతకలేని వారిలా, వారిని వారు ఊహించుకుంటూ ఒక నీచ స్థాయికి దిగజారి, పాలించేవారు తమ తల్లిదండ్రులని భావించుకొని ఆ భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. డచ్ మానసిక శాస్త్ర నిపుణుడైన జూస్ట్ మీర్లు టొటాలిటేరియనిజంని ఉద్దేశించి ఈ విధంగా అన్నారు: నిజానికి నిరంకుశ పాలనకు, పౌరులు దానికి స్పందించే విధానానికి, వారి సంస్కృతులకు, కట్టుబాట్లకు సరిపోల్చుకోదగ్గ ఎన్నో ఉన్మాద లక్షణాలు ఉంటాయి. ఈ నిరంకుశ పాలనా విధానం వలన సమాజంలో జరిగే పరివర్తనలకు దోహదం చేసేవి భ్రమలు. కేవలం భ్రమలలో బ్రతికే ప్రజలు మాత్రమే తమను తాము నాయకుల బిడ్డల్లా ఊహించుకొని విధేయులుగా నాయకులకు లొంగిపోయి ఉండగలుగుతారు. వారి స్వేచ్ఛా స్వాతంత్రాలను పూర్తిగా తమ నాయకుల మరియు పాలకుల చేతిలో పెట్టేస్తారు. ఇక పాలకులు తమను తాము పండితులుగా, జ్ఞానులుగా భావించుకొని వారు లేకపోతే ప్రజలు ప్రశాంతంగా బ్రతకలేరేమో అనే భ్రాంతి భావనలో నియంతల్లా పాలిస్తూ ఉంటారు. ప్రజలు మరియు పాలకులు ఇద్దరూ తమ తమ మానసిక స్థితులపై నియంత్రణ కోల్పోవడం వల్ల ఉన్మాద సమూహాలు తయారవుతాయి. దీని కారణంగా పూర్తి సమాజం బాధల్లో మునిగిపోయి ఉంటుంది. అసలు ఈ నిరంకుశ పాలనలో ఎందుకు ఉన్మాద సమూహాలు తయారవుతాయి అంటే దానికి కారణం పాలకులు. వారు ఎవరైనా అయ్యుండొచ్చు. ఇంకా వారి విధానాలు ఏవైనా అయ్యుండొచ్చు. కమ్యూనిస్టులు, క్యాపిటలిస్టులు, బ్యూరోక్రాట్లు, ఫ్యాసిస్టులు ఇలా ఎవరైనా సరే వారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి లేదా పెంపొందించుకోవడానికి వారిని వారు భ్రమల్లో ఉంచుకుంటూ జనాన్ని భ్రమల్లో ఉంచడం అనేది వారికి ఎంతో ముఖ్యమైన విషయం. అధికారం కోసం తప్పించిపోయే పాలకులు తమని తాము ఆధిపత్యంలో ఉంచుకొని ప్రజల మీద అధికారం కలిగి ఉండడం అనేది చాలా ప్రధానమైన విషయంగా అనుకొని ఆ భ్రమపై అత్యంత మక్కువతో ఉంటారు. ఎప్పుడైతే ఒక సంపన్న వర్గానికి చెందినవాడు తన అధికార దాహాన్ని తీర్చుకోవాలనుకుంటాడో వాడు ఏదో ఒక రకమైన భావజాలాన్ని వాడి రాజకీయాలు చేసి ప్రజలు వారి ఆదేశాలు పాటించేలా వారి బుద్ధిని వీరి దగ్గరున్న వనరుల ద్వారా నియంత్రిస్తారు. తద్వారా నిరంకుశ పాలనను సృష్టించి సమూహాల ఉన్మాదానికి కారణమవుతారు. చరిత్రలో ఎన్నో సందర్భాల్లో మనం ఇటువంటి సంఘటనలను చూడవచ్చు. సమూహాల యొక్క నమ్మకాలను అర్థం చేసుకొని వాళ్ళ భావజాలాలను తారుమారు చేసి వాటిని స్వలాభం కోసం వాడుకోవడం అధికార దాహంతో ఉన్నవారికి కష్టమేమీ కాదు. ఇలా చేయడానికి సంపన్న వర్గాలు వాడే విధానాన్నే మెంటిసైడ్ అంటారు. మెంటిసైడ్ అంటే ఏంటంటే మైండ్ని లేదా మనసుని చంపడం. ఇదేం కొత్త పద్ధతి కాదు. ఇది ఎప్పటినుంచో మనుషులు వాడుతున్నదే. కానీ ఇప్పుడు ఇది కొత్త సమాజానికి అనుగుణంగా ఆధునీకరించబడి క్రమబద్ధీకరించబడింది. దీనిని ప్రయోగించడానికి దిక్కుమాలిన చట్టాలను, వాటిని నిర్వహించే వ్యవస్థలను ఎల్లప్పుడూ అధికార దాహంతో ఉన్నవాళ్ళు వాళ్ళ ఆధీనంలో పెట్టుకుంటారు. ఇలా ప్రజల మనసులను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో మొదట చేయవలసిన పని వాళ్ళలో భయాన్ని సృష్టించడం. ఎప్పుడైతే జనాలు భయాందోళనలకు గురవుతారో అప్పుడు వాళ్ళు ఉన్మాదులుగా మారడం అనేది ఎంతో సులభంగా జరిగిపోతుంది. ఇలా కొద్ది కొద్దిగా భయాన్ని పెంచుతూ కొత్త కొత్త భయాలను సృష్టిస్తూ జనాల యొక్క నైతిక విలువలను దిగజార్చి బుద్ధిని వికలం చేసే రకరకాల ప్రచారాలు చేసి మెల్లమెల్లగా ప్రజలను నిస్సహాయులుగా, బలహీనులుగా మార్చేస్తారు. ఇదంతా ఎలా జరుగుతుంది అని జనాలకు అర్థం కాకుండా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా కొత్త కొత్త భావజాలాలతో, కథనాలతో జనాన్ని గందరగోళ స్థితిలోకి తీసుకెళ్తారు. ప్రభుత్వాధికారులు, ప్రతినిధులు, ప్రసార మాధ్యమాలు పరస్పరం విరుద్ధమైన సమాచారాన్ని, అబద్ధాలను, అర్థం లేని సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ జనాలను సంక్షోభం యొక్క తీవ్రతను అర్థం చేసుకోవడంలో మరియు పరిష్కరించుకోవడంలో విఫలమయ్యేలా వారిని తికమక పెట్టి వారిని అసమర్థులుగా మార్చేస్తారు. గందరగోళంలో ఉన్న మనసు విచక్షణతో పనిచేయదు. అది వాస్తవికతకు మరియు భ్రమలకు మధ్య గల వ్యత్యాసాన్ని తెలుసుకునే శక్తిని కోల్పోయి ఉంటుంది. ఇటువంటి మానసిక స్థితిలో ప్రజలు నిరంకుశ పాలనకు, నియంతలకు పట్టం కడతారు. ఈ స్థితి గురించి జూస్ట్ మీర్లు ఇలా అంటారు: తర్కాన్ని తర్కించి అర్థం చేసుకోగలం, కానీ మూఢత్వాన్ని తర్కించి అర్థం చేసుకోలేం. ఎవరైతే తెలివిగా తర్కించి మూఢాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారో వారు గందరగోళంలో పడిపోతారు. ఒక అబద్ధాన్ని అదే పనిగా మళ్ళీ మళ్ళీ చెప్పి
దానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చినప్పుడు ఆ అబద్ధం జనాల భావజాలంలో ఒక భాగంగా మారిపోయి అది తర్కం కన్నా ఉన్నతంగా భావించబడుతుంది. ఈ విధంగా జనాలు ఒక అబద్ధానికి వ్యతిరేక వాదన చేసే ప్రయత్నం చేయబోయే లోపే నియంతలు మరో కొత్త అబద్ధంతో ప్రజల తార్కిక శక్తిపై దాడి చేస్తారు. మానవ చరిత్ర మునుపెన్నడూ ఎరుగని ఎన్నో కొత్త, అత్యంత ప్రభావవంతమైన సాధనాలు ప్రస్తుత ఆధునిక సమాజంలో ఉన్నాయి. అవి ఎంతో సులభంగా సమూహాలను నిరంకుశ పాలనా విధానాలకు అనుకూలంగా మార్చగలవు. సెల్ ఫోన్లు, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు, ప్రసార మాధ్యమాలు, వీటికి తోడు సగటు వ్యక్తి యొక్క బలహీనతలను అర్థం చేసుకొని తమ సృష్టికర్తలకు అధికారం అందించగల అధునాతన అల్గారిథమ్స్ ఎన్నో ఉన్నాయి. వీటికి అలవాటు పడిన సమాజం స్వతహాగా నియంతలకు లొంగిపోయి వాళ్ళ విధానాలకు వత్తాసు పలుకుతుంది. ఈ స్థితిలో మనిషికి విశ్రాంతి ఉండదు. స్వీయ నియంత్రణ ఉండదు. ఎవరితోనూ మాట్లాడరు. సంబంధాలు కూడా ఉండవు. ప్రతి క్షణం ఇంద్రియాలను ఉత్తేజపరుస్తూ ప్రశ్నించే శక్తిని కోల్పోయి తెర మీద చూపించే కల్పిత కథనాలకు, పాత్రలకు విశ్వసనీయులుగా మారిపోతారు. ఇక పూర్తిగా సమూహాన్ని ఉన్మాద స్థితికి తీసుకెళ్లడానికి నియంతలు అమలు చేసే వ్యూహం ఒకరితో ఒకరికి ఉన్న సంబంధాలను విచ్ఛిన్నం చేసి ప్రతి వ్యక్తికి తాను ఒంటరివాడనే భావనను కలిగించడం. ఎప్పుడైతే ఒక వ్యక్తి కుటుంబంతో, స్నేహితులతో, సాటి మనుషులతో ఎటువంటి సంభాషణలు జరపకుండా, సంబంధాలు లేకుండా ఒంటరిగా ఉండడం మొదలుపెడతాడో అప్పుడు అతన్ని ఉన్మాదిగా మార్చడం అనేది నియంతలకు ఎంతో సులభమైన పని. ఇలా మనుషులు ఒంటరితనానికి అలవాటు పడినప్పుడు వాళ్ళ వికలమైన మనసుకి సరైన మార్గనిర్దేశం చేసే ఎటువంటి శక్తులను వాళ్ళు ప్రోత్సహించరు. తద్వారా ఎటువంటి క్లిష్ట పరిస్థితుల నుండైనా బయటపడగల మనిషి ఒంటరితనం చేత తనను తాను రక్షించుకోలేక బలిపశువుగా మారిపోతాడు. ఒంటరిగా ఉన్న మనిషికి కొత్త అలవాట్లు చేసి ఆ అలవాట్లకు వాళ్ళను బానిసలుగా చేయడం నియంతలకు చాలా చిన్న పని. ఐవాన్ పావ్లవ్ అనే శాస్త్రవేత్త క్లాసికల్ కండిషనింగ్ అనే శాస్త్రీయ ప్రయోగం ద్వారా ఏ విధంగా ఒక జీవి యొక్క ఇంద్రియాలను ఆధీనపరుచుకొని వాటిని నియంత్రించవచ్చు అని నిరూపించారు. ఎప్పుడైతే సమూహాల యొక్క మనసులు వికలమైపోయి నిరంతరం భయాందోళనలో దుర్భరమైన స్థితిలో ఉంటాయో అప్పుడు నియంతలు తెర మీదకు వచ్చి మేము మిమ్మల్ని ఈ స్థితి నుంచి బయటపడేయగలము అంటారు. కానీ అందుకు మూల్యంగా ప్రజలు తమ స్వేచ్ఛా స్వాతంత్రాలను, వారి జీవితాలపై నియంత్రణను వదులుకోవాలంటారు. ఈ విధంగా విధేయతను చూపించడానికి ప్రజలు తమ బుద్ధిని, జ్ఞానాన్ని వదిలేసి భ్రమల్లో ఉండాలి. అప్పుడు నియంతలు వారికి కావాల్సిన పనులను స్వేచ్ఛగా చేసుకోగలుగుతారు. ఈ విధంగా మనలోనే ఒక శత్రువు ఉన్నాడన్న భ్రమను ప్రజలకు కల్పించి ప్రజలు ఉన్మాదంతో ఒకరిని ఒకరు నాశనం చేసుకునేలా అధికార దాహంతో ఉన్న పాలకులు ప్రజలను తయారు చేస్తారు. ఇటువంటి వ్యవస్థ కేవలం రాజకీయ నాయకుల చేతిలోనే ఉంటుంది అనుకోవడం అజ్ఞానం. డాక్టర్లు, సినీ నటులు, మతవాదులు, న్యాయవాదులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, భూస్వాములు ఇలా ఎవరైతే తమ వనరులతో ప్రజలను వశపరుచుకొని వారి ఆలోచనా విధానాలను నియంత్రించి వారి అధికార దాహం తీర్చుకోవాలనుకుంటారో వారంతా ఈ వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించేవారుగా ఉంటారు. వీరి కారణంగా సమాజం నిర్వీర్యమై, వ్యవస్థలు చిన్నాభిన్నమై, విధ్వంసాలు జరిగి ఎన్నో సంక్షోభాలు తలెత్తుతాయి. ప్రపంచ యుద్ధాలకు కారణం ఇటువంటి ఉన్మాద పాలకులే. 20వ శతాబ్దంలో కాస్త అటు ఇటుగా అన్ని సమాజాలు నిరంకుశ పాలనా విధానానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్మాద సమూహాలుగా మారిపోయాయి. ఇటువంటి వ్యవస్థలో తర్కానికి మరియు మానవ విలువలకి ఎటువంటి చోటు లేదు. ఉన్నది కేవలం ప్రళయంలా ఆవరించి ఉన్న భయం, అభద్రతా భావాలు, ఇంకా నిస్సహాయత మాత్రమే. మరి ఇటువంటి భయంకరమైన ఉన్మాద వ్యవస్థను పరిణామం చెంది అవి అధికారంలోకి రాకుండా ఆపవచ్చా అంటే అది అంచనా వేయలేమనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఉన్మాద ఉద్రిక్తత సమాజంలో ఏ ఏ స్థాయిలో ఉంది అని విశ్లేషించడం అనేది అంత సులువైన పని కాదు. కానీ ఎవరికి వారు తమ తమ జీవితాలపై అవగాహన పెంచుకొని ఏ ఏ కారణాల చేత మనసు వికలమై బుద్ధి భ్రమిస్తుందో తెలుసుకొని మన చుట్టూ ఉన్న వారికి ఆ జ్ఞానాన్ని నిస్వార్థంగా అందించగలిగితే అది మనల్ని, మన సమాజాన్ని ఈ అజ్ఞాన అంధకారం నుంచి బయటపడేస్తుంది.